ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో దేవుడు మనము దేవుణ్ణి ఆశ్రయించినందుకు ఆయన ఘనపరచుకోవటమే కాకుండా అవును ఈయన పూజించటానికి అర్హుడు, ఘనపరచటానికి మనుషుల చేత ఆయన నామము హెచ్చించబడటానికి ఆయన నామము అర్హమైనది అని చెప్పగలిగేంతగా దేవుడు మన జీవితాల్లో ఆయనను కనపరుచుకుంటాడు. ఈ విషయం నేను కాదు ఒకానొక దేశానికి రాజు అయినటువంటి నెబుకద్నెజరు చెప్తున్నటువంటి మాటలు. అయితే మన జీవితాల్లో ఎప్పుడైనా సరే ఎదుటిన్నటువంటి ఆ అగ్ని జ్వాలలు ఇవి మనల్ని కాల్ చేస్తేరా, ఇవి మనల్ని ఎండిన బొక్కలు ఎట్లుంటాయి నల్లగా మాడిపోయి కాల్ చేసిన తర్వాత ఏదైనా సరే చేప అయినా కావచ్చు, మటన్ అయినా కావచ్చు, చికెన్ అయినా కావచ్చు, నల్లగా ఉంటాయి కదా. అట్లాగా ఈ అగ్ని జ్వాలలు మనల్ని కాల్ చేస్తారా అని చెప్పానని అనుకున్న సందర్భంలో కూడా ఇంత గొడ్డగానుల వాసన కూడా రాకుండా బయటకు వచ్చారంటే దేవుని ప్రజలు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనము దేవునితో నడుచుకుంటా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తొణకక బెనకక ఎదుటోళ్ళు చూసి బెనకొద్దు, ఎదిరిపోవద్దు. వాడు రాజు అయినా సరే ఆ రాజు అంటాడు, వీళ్ళు భలే మనుషులు ఉన్నారు. రాజు ఆజ్ఞనే అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ శాసనాన్ని వేస్ట్గా మార్చేశారు అని రాజు అంటా ఉంటాడు. మన జీవితంలో మన దేవుడు ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి మనము ఆయనని ఘనపరచటానికి, అనుదినము కూడా ఆయనని స్మరించుకోవటానికి, నిరంతరము కూడా ఆయనని మన హృదయంలో జీవఫలాన్ని అంటే నాలుకతో ఆయనని స్తుతించటానికి ఆయన అర్హుడు, ఆయన పూజార్హుడు, పూజింపదగినటువంటి దేవుడు. పూజార్హుడు అంటే పూజింపదగినదంటే అర్థం మీ ఆలోచనలో మీకు తెలిసినటువంటి ఆ ఆలోచన తీసేయాలి. పూజార్హుడు అంటే ఏదో దీపం ఒకటి ముట్టించి తిప్పాలా చేయాలా అవి కాదు. పూజార్హుడు అంటే అర్థం ఏంటంటే ఆయనని మన జీవితంలో నిరంతరము కూడా మన నోటితోటి ఘనపరచటానికి, కీర్తించటానికి, ఆయనను కొనియాడటానికి ఆయన అర్హుడు అని అర్థం. ఆమేన్. మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఏ పరిస్థితి అయినా సరే, ఎవడైనా సరే, వాడికి ఉన్నటువంటి బలం ఎంతటిదైనా సరే లెక్క చేయాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి బట్టి ఈ రాజు మితిమీరిన అహంకారంతో, హృదయ గర్వంతో ఏం చేస్తాడంటే ఆయన దేవత అయినటువంటి దేవతను నిలబెట్టి ఆయన రాజ్యంలో అందరూ కూడా ఈ దేవతకి సాగిలపడి నమస్కరించమని చెప్తాడు. సాగిలపడి, నువ్వు రాజు అయితే, నువ్వు పరాక్రమవంతుడు అయితే, గుండెల వీసిన బంటు అయితే, అంతటి మనవాడు అయితే
నీ ఇంటి వాళ్ళని, నీ చేతి కింద పనిచేసేటువంటి, నీ చేతి నీళ్లు తాగేటువంటి వాళ్ళని సాగిలపడి మొక్కుకోమని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారిని సాగిలపడి దండం పెట్టమని చెప్తా ఉన్నారు. ఎంత హృదయ గర్వం నెత్తికెక్కితే అంతగా పతనమవుతారు. అది మనుషులకి ఏదో ఒక సందర్భంలో గుర్తుకొస్తే ఇటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు దేవుని చేత దెబ్బతినకుండా ఉంటారు. గుర్తుకు రావాలా. మీకు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ సమయంలో ఏ స్థితిలో నుంచి మనల్ని రక్షించిండో అక్కడి నుంచి మన స్థితి ఎంత ఉన్నతంగా వెళుతూ ఉన్నదో ఆ వెళ్ళే క్రమంలో వెళ్ళిన తర్వాత ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా సరే హృదయ గర్వం అనేది రావద్దు, ఉండొద్దు. ఒక్కసారన్నా అనేక ఆలోచనల మధ్యలో ఒక్కసారన్నా సరే మనం ఆలోచన చేసుకోవాలి. నా స్థితి ఏ పాటిది, నేను ఎక్కడికి వచ్చా, ఎక్కడున్నా, అసలు నేను ఎక్కడ ఉండాల్సిన మనుషుల్ని. అలా ఆలోచన ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం ఆయన మనల్ని హెచ్చించడానికి ఆలోచన చేస్తాడు. ఆమె ఈ రాజు కూడా ఆ హృదయ గర్వంతో ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరికి ఆజ్ఞ ఇవ్వటంతో పాటుగా దేవుని మనుషులకు కూడా ఇదే ఆజ్ఞను పాస్ చేసింది. మీరు కూడా దండం పెట్టాలి రోజు, మీ దేవుని మనుషులు అని చెప్పానని, మా దేవుడు శక్తిమంతుడు అని చెప్పానని, మేము పెట్టమని చెప్పానని అట్లాగా అంటారేమో. ఈపు విమానం మాత్రం మోగిస్తా అని అంటాడు. అన్నా కానీ నేను ఇప్పుడు చెప్పినట్లు మా దేవుడు గొప్పోడు, శక్తిమంతుడు, మేము మా దేవుని తప్పించి ఎవరికి కూడా నేను చేయం అని చెప్తారు వాళ్ళు. చెప్తే వాడు పళ్ళు ఊడిపోయేంతగా పటపట పండ్లు కొరికి అగ్నిని ఏం చేస్తాడంటే, అగ్నిని మీరు చూసే ఉంటారు, అగ్నిని వాళ్ళు ఆచారాలని పాటించేటప్పుడు అగ్నిగుండాలని చెప్పినని ఏర్పాటు చేస్తారు. అంతకు మించింది 7 అంతల అగ్నిని ఆ రాజు అంతకు ముందు రోజుల్లో ఇంతే అగ్ని అని చెప్పినని ఆ అగ్నిని ఏర్పాటు చేసేటోళ్ళు. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలను బట్టి, వాడికి వచ్చినటువంటి కోపాన్ని బట్టి వాడేం చేసిందంటే, ఎప్పుట్లాగొద్దు, వీళ్ళకు ఉన్నటువంటి హృదయ గర్వం, ఆ బలుపు మాటలు దిగాలంటే ఇంకొంచెం ఎక్కువ చేయండి, అది కూడా 7 అంతలు చేయండి అని చెప్తాడు. మా బలుపు, మా అహంకారం మా దేవుణ్ణి బట్టి నువ్వు ఏమి చెయ్యి దిగదు, అది దిగదు. ఎందుకంటే ఆయన అంతటి సమర్థుడు కాబట్టి. అంతేగాని సమర్థుడే అని చెప్పాలి. సమర్థుడే అని చెప్పాలా. అట్లాగనే నేను చెప్తా ఉన్నా, మా దేవుడు అంత తోడు కాబట్టి చెప్తా ఉన్నాం. మేము నువ్వు చెప్పినట్టు చేయమని చెప్పాను అంటే వాడు ఎర్రి కోపంతో నిండిపోయి అగ్నిని 7 అంతలు చేస్తే ఏమవుతుందంటే, ఆ అగ్నిలో వీళ్ళని పడేస్తారు. పడేసినప్పుడు ఆ బట్ట కాలినటువంటి వాసన కూడా రాదు. బయటకు వస్తారు మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ బట్ట కాలిపోయిన వాసన కూడా లేదు. ఒంటి మీద వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రము కాలిన వాసన కూడా వాళ్ళ నుంచి వచ్చినట్టు లేదు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఈయన పూజించటానికి అర్హుడైన దేవుడు, ఈయన మనుషుల చేత కొనియాడబడటానికి అర్హత కలిగిన దేవుడు. ఆయన దూత ఏం చేస్తుందంటే, అగ్నిలో ఉన్నటువంటి దేవుని మనుషులని, ఆ అగ్ని దాని స్వభావం ఏంది,
మార్చేస్తుంది, నల్లగా మార్చేస్తుంది. ఆ స్వభావం నుంచి వీళ్ళని తప్పిస్తుంది. అగ్నికున్న స్వభావము ఏదైతే ఉన్నదో నల్లగా మాడిపోకుండా, కనీసము వస్త్రానికి ఇంత నిప్పు తగిలితే కాలిన వాసన వస్తుంది. ఆ వాసన కూడా వీళ్ళకి అంటకుండా దేవుని దూత వచ్చి వారిని రక్షిస్తుంది. లేఖనంలో చదువుకునే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనంలో, నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. రాజ ఆజ్ఞని తీసి డస్ట్బిన్ లో పడేశారు. వాడి మాట మీద పట్టించుకుంటాం. వాడు ఏదో మాట అనడానికి చెప్పినాని పరాక్రమము కలిగినటువంటి మహాదేవుని స్వాస్థ్యమైన మేము, ఆయన స్వాస్థ్యముగా ఉన్న మేము ఆయనని మా జీవితాల నుంచి పక్కకు పెట్టడం అనేది జరగదు. రాజులు పక్కకు పెడతాం కానీ వాని ఆజ్ఞను మేము లెక్క చేయం, కానీ ఈ దేవుని పక్కకు పెట్టడం అనేది అసంభవం అని దృష్టించి కూర్చుంటారు. అలా కూర్చుంటారు. ఎందుకంటే ఆయన పూజింపదగినటువంటి దేవుడు. ఇటువంటివి మన జీవితాల్లో ఎదురైతే ఒక్కొక్కడు ఉంటాడు పాము లాంటి స్వభావం కలిగినోడు, ఒక్కొక్కడు ఉంటాడు కుక్క లాంటి స్వభావం కలిగినోడు, మరొకడు ఉంటాడు పంది లాంటి స్వభావం కలిగినోడు. ఈ ముగ్గురు స్వభావంతో పాటుగా ఇటువంటి మనుషులతో పాటుగా వీళ్లకు మించినటువంటి ఆయా రకాల వ్యక్తులు మన జీవితాల్లో ఎదురుపడి వాళ్ళ స్వభావాన్ని మన మీద రుద్దాలని చూస్తే ఈ దేవుడు ఏం చేస్తాడంటే మార్చి పనికి రాకుండా చేసేస్తాడు. ఆయన పరిశుద్ధులు, ఆయన స్వాస్థ్యముగా ఉన్న మన మీద ఏ బలవంతుడు ఏ బలము కూడా పనిచేయదు. ఈరోజు మన వాక్యాధికరణం ఏమిటంటే, ఆ రోజున దేవుని ప్రజలు రాజుని లెక్క చేయకుండా దేవుని సేవించినట్లు కనపడతా ఉంది. అదే క్రమంలో ఈరోజు మన వాక్యాధ్యానము కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి నదిలాగు, ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుని నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆ పవిత్రమైన నామానికి మనము అంటు కట్టబడి ఉన్నాం. ఈ లేఖనాలలో ఉన్న దేవుని శక్తికి అంటు కట్టబడి ఉన్నాం. ఎందుకంటే పూజార్హుడు ఆయన. ఈ రకమైనటువంటి స్వభావాలు, ఈ రకమైనటువంటి అధికారాలు ఏవి కూడా ఆయన ప్రజలమైనటువంటి మనలని బలహీనపరచలేవు, ఆయన నుంచి వేరు చేయలేవు. ఏం చేయాలో తెలుసా? ఆయన పూజింపదగిన దేవుడు, ఆయన గణపరచదగినటువంటి దేవుడు. మా జీవితాలకి, మా ప్రాణాలకి ఆయన మా జీవితాల్లో ఆయన పేరుని, ఆయన యొక్క పవిత్రతని మేము నిత్యము కూడా స్మరించటానికి అర్హుడు ఆయన. ఎందుకంటే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు మరొక్కడా లేడు అని ఆ రాజే చెప్తాడు. కావాలంటే మీరు అదే అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అబ్బా ఇట్లా జరిగిందా, అందుకేనా వాళ్ళు ఇంత హాని కూడా జరగకుండా బయటకు వచ్చారని చెప్పినాని ఈ మాట అంటాడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు మరెక్కడా లేడు. ఆమె ఆ మాట అంటాడు. మన జీవితాలలో
జీవించుచున్న మీ జీవితంలో ఏ అధికారము, ఏ కుక్క లాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడైనా మరెవడైనా సరే మిమ్మల్ని ఆయనని అనుసరించకుండా ఆపాలని చూసేటువంటి ఏ బలమైనా సరే దేవుని ముందు నిలబడదు, మీ ముందు దేవుడు నిలబడలేడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అలాగా పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదముల చెంత పూజింపదగినటువంటి నీ పరిశుద్ధ నామము యొక్క మా జీవితంలో అనుదినము కూడా నీ నామమును ధరించి నీతో నడుచుచూ ఉండగా ప్రస్తుతము తండ్రి లౌకిక పరమగినటువంటి భౌతిక పరమగినటువంటి ప్రతి వ్యర్థమును కూడా ఇహలోక మాలిన్యమును నీ పరిశుద్ధాత్మలో కొట్టివేసి నీతో పాటు నడుచుటకు, నీ మార్గంలో నిలుచుటకు కృప చూపించమని, నీ యందు మా యొక్క విశ్వాసము వ్యర్థము కాదని, మా మీదికి వచ్చేటువంటి బుద్ధి లేనటువంటి మనుషుల యొక్క బలమును, లోకము ఏ అధికారమునైతే కలిగి నీ స్వాస్థ్యమును అడ్డగిస్తూ ఉన్నదో అటు అధికారమును నీ ఆత్మచేత కొట్టివేసి నీవు మాకు పూజింపదగిన దేవుడవు, నీవు మాకు చాలినటువంటి దేవుడవు. మా జీవితాలలో ఉన్న ప్రతి బంధకాన్ని కూడా నీవు తండ్రి కొట్టివేసి నిన్ను నిత్యము గణపరచుటకు మాకు నీ కార్యములను, నీ అద్భుతములను కనపరచు, మమ్మల్ని బలపరచమని మరొక మారు నీ మందిరమును బలపరచమని, నీ మందిరమును ఆశ్రయించుచున్న నీ ప్రజలను బలపరచమని, వారి ప్రతి అవసరత మీ పేరట తీర్చమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుల కృప మనకు నిత్యము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.